శ్రావ్య, పాపలా కుక్క పెట్టి ఏడుస్తుంటే పట్టించుకోకుండా టీవీ చూస్తున్నావేంటి? రా తల్లి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడవకమ్మా. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఇంకెంతకని చూడమంటావు? చూడ్డం చేతకానప్పుడు దత్తత ఎందుకు తెచ్చుకున్నావు? నేను తల్లిని కాకూడదా? పిల్లలు లేకుండా ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా? తల్లి కావాలనే ఆరాటం ఉంటే మాత్రమే సరిపోదు. పిల్లల్ని ప్రేమగా పెంచడం తెలియాలి, ఆప్యాయత చూపించాలి, ప్రేమగా పెంచాలి. అమ్మంటే అనురాగం అని అర్థం. అది తెలుసుకో ముందు. నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి నీతి వాక్యాలు ఏమైనా చెప్పాలనుకుంటే వెళ్ళి నీ పెద్ద కూతురికి చెప్పుకో. పద్ధతులు, మర్యాదలు, ప్రేమలు తెలిసిన జ్యోతికి మంచి విషయాలు నేర్పించాల్సిన పని లేదు. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వని, చెడు తప్ప మంచి ఆలోచనలు చేయని నీకు బుద్ధి చెప్పాలి. నువ్వొద్దంటే నేనెందుకు ఊరుకుంటాను శారదా? అక్కడ జ్యోతికి పుట్టిన బిడ్డ. ఇద్దరి ప్రాణాలు తీయడానికి శ్రావ్య రెడీగా ఉంది. నువ్వు నీలాంబరితో కలిసి జ్యోతి బిడ్డని దూరం చేయాలని చేసిన కుట్ర నేను తెలుసుకున్నాను. జ్యోతి బిడ్డని ఏ ప్రమాదం లేకుండా నీకు దూరంగా తీసుకెళ్ళిపోతున్నాను. నీ నిజస్వరూపం ఇప్పుడు బయట పెడితే జ్యోతికి ఇంకా ప్రశాంతత కరువవుతుంది. అందుకే చెప్పట్లేదు. చూడు శ్రావ్య, 10 మంది దృష్టిలో నువ్వు తల్లివైతే సరిపోదు, ఈ పాపకు కూడా అమ్మలా ఉండు. ఇంకో విషయం, ఎప్పుడు ఎవరికి అన్యాయం చెయ్యాలని చూసినా కర్మ వదిలిపెట్టదు. దేవుడు తగిన శాస్తి చేస్తాడు. నేనంటే నీకు గౌరవం లేకపోవచ్చు, అక్కంటే లెక్క లేకపోవచ్చు, చట్టం అంటే భయం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడికి మాత్రం భయపడి తీరాల్సిందే. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనేం చేశానని నాకు ఇంతలా క్లాస్ పెడుతున్నావు? బుద్ధిగా ఉండి మంచిగా నడుచుకోవాలని తల్లిగా చెప్తున్నాను, అంతే. మరో ముఖ్యమైన విషయం, అందరితో మంచిగా ఉండు. బిడ్డ విషయంలో మరీ స్వార్థంగా ఉండకు. నేనెందుకు చెప్తున్నానో నీకు బాగా అర్థమైందనుకుంటాను. నేను మొక్కు చెల్లించుకోవడానికి ఊరెళ్తున్నాను. త్వరలో తిరిగొస్తాను. ఇదంతా మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఇదిగో పాపం తీసుకో. నేను ఇక వెళ్ళొస్తాను. మంచిది. అక్క విషయంలో స్వార్థంగా ఉండకూడదంట. అంటే ఈ బిడ్డని రోజు ఆవిడ గారి చేతిలో పెట్టాలా? అది జరగని పని. నేను తనకి కూతుర్ని దూరం చేసిందే మానసికంగా చిత్రవద చేయడానికి. అది మాత్రమే జరుగుతుంది. సరే, నాకు వేరే కాల్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. ఎవరిది కొత్త నంబర్? ఎన్నిసార్లు చేస్తున్నారు? ఫోన్ చేసి కనుక్కుందాం. హలో, రాజీవ్ గారా మాట్లాడేది? అవును, మీరెవరు? ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు? నా పేరు గిరీశం. మీకు శారదా అనే ఆవిడ తెలుసా? తెలుసు. ఆవిడ మీకేమవుతారు? మా మేనత్త అవుతారు. ఎందుకు అడుగుతున్నారు? నేను చెప్పేది మీరు కాస్త గుండె ధైర్యం చేసుకుని వినండి. శారదా గారు చనిపోయారు. ఏం చెప్తున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చెప్పేది నిజమేనా? ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెప్తారా? అసలు ఎలా జరిగింది? ఆవిడ ప్రయాణిస్తున్న కారు ప్రమాదశాత్తు నదిలో పడిపోయింది.
కారు నదిలో పడిపోవడం చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది చూశారు. ఈతగాళ్ళని నదిలో దింపితే